ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంత పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,61,000 టిడ్కో ఇళ్లను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన కోసం హడ్కో నుంచి 4,451 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ భారీ ఆర్థిక వెసులుబాటు ద్వారా టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి కానుంది. గృహ నిర్మాణ రంగంపై కూటమి ప్రభుత్వం దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇల్లు లేదా ఇంటి స్థలాలు అందించడమే తమ ధ్యేయమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 10 లక్షల మందిలో 7.50 లక్షల మందికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని, మిగిలిన 2.5 లక్షల మందికి నివాస స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా హడ్కో నుంచి 900 కోట్ల రూపాయల ప్రత్యేక రుణాన్ని పొందేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి తోడు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమ కార్యక్రమాల కోసం అదనపు వనరులను సమకూర్చుకోవడంలో భాగంగా రుణ పరిమితిని 11,850 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నాణ్యమైన మౌలిక వసతులతో కూడిన కాలనీలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిధులను వెచ్చించనుంది. ప్రభుత్వ నిర్ణయంపై పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతగా బాగోనప్పటికీ నిరుపేదలకు కూడు గూడు కల్పించడంలో మాత్రం ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు అనడానికి ఇదే నిదర్శనమని పలువురు కొనియాడుతున్నారు.